జనసేనయిజంలో ఇంకో సిద్ధాంతం ఎథిక్స్. నీతి నియమాలు లేని వ్యక్తులు, నేరస్తులు, రాజకీయ ముసుగులో వ్యాపారాలు, కాంట్రాక్టులు చేసే కొందరు కలిసి అర్ధరహితంగా పద్ధతి పాడు లేకుండా రాష్ట్రాన్ని విభజిస్తుంటే నోరు మెదపలేకపోయారు. ఎందుకని? ఉదాహరణ, కొంతమందికి సీమాంధ్ర కాంగ్రెస్ ఎంపీలే ఉన్నారనుకుందాం. ఒకవైపు తెలంగాణ ఎంపీలేమో చాలా పోరాటం చేస్తారు, కానీ ఎందుకు సీమాంధ్ర ఎంపీలు అంత తప్పు జరుగుతుంటే ఎందుకు మీరు ఆపలేకపోయారు అంటానికి కారణం, వాళ్ళందరూ వ్యాపారస్తులు, వాళ్ళకి సిద్ధాంతాలు లేవు, వాళ్ళకి ప్రజా సంక్షేమం పట్ల వాళ్ళకి బాధ లేదు. అంటే నేను అవన్నీ పేరును విమర్శించడానికి నేను రాలేదు. నా బాధ ఎక్కడంటే మీ కాంట్రాక్టులకి, మీ వ్యాపారాలకి, మీ హోటల్స్ బిజినెస్లకి మీరు దృష్టి పెట్టారే కానీ మీరు చేసే ఒక నిర్ణయం వల్ల ఇక్కడ ఎంతమంది గుండెలు గాయపడతాయి, ఒకవేళ చేయాల్సి వస్తే ఎంత నిబద్ధతతో చేయాలి అన్న కనీసం జ్ఞానం, ఇంగిత జ్ఞానం కూడా మీకు లేదా? ఎంతసేపు మీకు వ్యాపారం లేనా? ఎంతసేపు మీకు కాంట్రాక్ట్ లేనా? ఇదేనా మీరు చేసేది? ఒకవేళ జనరల్గా వార్ రూమ్ స్ట్రాటజీస్ అంటారు. వార్ రూమ్ స్ట్రాటజీస్ అంటారు అంటే చాలా అత్యవసర పరిస్థితుల్లో వార్ రూమ్ స్ట్రాటజీస్ పెడతాం రాజకీయాల్లో. అది మేబీ యుద్ధాలు చేసే సమయంలో వచ్చిన పదం వల్ల కావచ్చు. ఈ మధ్యన ఒక 2 రోజుల క్రితం పేపర్లు చదివాను. కాంగ్రెస్ స్టీరింగ్ కమిటీ, ఎలక్షన్ స్టీరింగ్ కమిటీ అంటే 11:30 గంటల సేపు అస్సలు సీట్ నుంచి కదలకుండా కూర్చొని మనం రాజ్యాన్ని ఎలా సంపాదించాలి, అధికారాన్ని ఎలా సంపాదించాలని చెప్పేసి అదే పనిగా కూర్చొని 11:30 గంటల సేపు అస్సలు కూర్చున్న చోట నుంచి కదలకుండా కూర్చొని మంతనాలు చేశారని చెప్పారు. మరి ఎలక్షన్ల కోసమే మీకు అంత చేస్తారే 11:30 గంటల సేపు? మరి రాష్ట్రాన్ని విభజించేటప్పుడు గంటన్నర మీకు అర్థమవుతుంది కదా వాళ్ళ మనసులు ఎక్కడ ఉన్నాయో. అధికారం కోసం 12 గంటలు, 24 గంటలు, 36 గంటలు, 72 గంటలు కూడా చేస్తారు. కానీ ప్రజల సమస్యలకి అంటే 10 నిమిషాలు చాలు. మళ్ళీ మన కాంట్రాక్ట్లోకి మనం వెళ్ళిపోదాం, మళ్ళీ మన వ్యాపారంలోకి వెళ్ళిపోదాం, మళ్ళీ మన స్కామ్లోకి వెళ్ళిపోదాం, మళ్ళీ మన దోపిడీ మనం చేద్దాం. నాకు ఇంకా బాధ కలిగించింది, ఒకవైపు నీతి నియమాలు లేని వాళ్ళు మన చేత ఎన్నుకోబడి మనకే వెన్నుపోటు పొడుస్తుంటే, కొంతమంది కాంగ్రెస్ నాయకులు అప్పుడే 2 రోజులైంది విడగొట్టి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అని. సీమాంధ్ర కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ముఖ్యంగా 2 అనుకుంటా, వాళ్ళు ఏమంటారంటే మొన్నదాకా వాళ్ళే ఎంత అందరూ నన్ను నటుడు అంటారు, నేను సినిమాల కోసం ఏదో డబ్బు కోసం నటన చేస్తాను, వాళ్ళు నిజ జీవితంలో దోచేయడానికి నటన చేస్తారు. నేను మేకప్ ఈ లైట్ల కోసం అని చెప్పేసి మేకప్ వేసుకుంటాను. వాళ్ళు పొద్దున్నే మంచి మేకప్ వేసుకుని వస్తారు, మనందరినీ మోసం చేస్తూ ఉంటారు. వాళ్ళిద్దరూ మాట్లాడుకునేది పేపర్లో రాశారు. వాళ్ళిద్దరూ అంటుంటారు, వాళ్ళ పేరు నాకు చెప్పడం నాకు ఇష్టం లేదు, తెలిసినా కానీ, ఎందుకంటే వాళ్ళు బాధ పెట్టడం నాకు ఇష్టం లేదు. ఎందుకంటే నాకు వ్యక్తుల మీద కోపం లేదు, వాళ్ళ ఆలోచన విధానం మీద కోపం. వాళ్ళు సరి చేసుకున్నారనుకోండి, నేను శుభ్రంగా సినిమాలు చేసుకోవచ్చు, మనందరూ సినిమాలు థియేటర్లో చూసుకోవచ్చు, నాకు రాజకీయాలకు రావాల్సిన అవసరం లేదు. వాళ్ళలో ఒక రాజకీయ నాయకుడు అంటాడు, ఒక ప్రాంతపు ఎమ్మెల్యే, కాంగ్రెస్ ఎమ్మెల్యే, ఏమో మనం కొత్త రాజధాని ఎక్కడ పెట్టుకుంటాం, మీ ప్రాంతమా మా ప్రాంతమా అంటే వాళ్ళిద్దరూ జోక్స్. ఇక్కడ మన కడుపులు కాలి గుండెల్లో మండుతుంటే వాళ్ళిద్దరూ ఇలా పిచ్చి జోకులు వేసుకుంటా ఉన్నారు. అలా చూస్తా ఉన్నా, అంటే చదువుతా, మిమ్మల్ని ఎవ్వరు నిలదీసేవాళ్ళు లేరు రా బాబు, అందుకని మీరు రెచ్చిపోతున్నారు, ఇట్లా పేటరేగిపోతున్నారు అనిపించింది. ఒక్కసారి మీ అందరూ ఇలాగ పిచ్చిగా బాధ్యత లేకుండా మాట్లాడే నాయకుల్ని నిలతీయండి, ఇంకొకసారి పేపర్లో అలాంటి వార్తలు వస్తాయేమో చూడండి. ఇలాంటి నాయకుల్ని, బాధ్యత లేని నాయకుల్ని, రాజకీయ నాయకుల్ని నిజంగా తగలేయాలంటే సంపూర్ణ క్రాంతి కావాలి. అది దేశం కోసం, మన సమాజం కోసం. అది జనసేన పార్టీ సిద్ధాంతం.
ఒక కొత్త రాజకీయ పార్టీ వస్తుందంటే సీనియర్ రాజకీయ పార్టీలన్నీ చాలా కోపాలు వస్తాయి. కొత్త తరం నుంచి ఎవడు రాకూడదు, మేమే చేస్తాం, మేమే పాలిస్తాం, ఎవ్వరు రావడానికి లేదంటూ ఉంటారు. వందే మాకు అంటే వాళ్ళు ఎన్ని రకాలుగా బెదిరిస్తుంటారంటే మన మీద దాడులు చేస్తూ ఉంటారు, బెదిరిస్తుంటారు వాళ్ళు. నేను ఈరోజు సభాముఖంగా మీ అందరి ముందు చెప్పదలుచుకున్నాను, అలాంటి నాయకులకి దాడులు చేస్తాం, మిమ్మల్ని తిరగనివ్వం, కదలనివ్వం అనే నాయకులు కొంతమంది ఉంటారు. మేము గాంధీ గారి సిద్ధాంతాలు నమ్ముతాం. గాంధీ గారు అంటే చాలా గౌరవం ఉంది, ప్రేమ ఉంది, అభిమానం ఉంది. శాంతి అంటే చాలా ఇష్టం, అందరం ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటాం. మీరు ఇలా మాట్లాడుతూ ఉంటే ఏం చేస్తాం? మేము భరిస్తాం. ఏం చేస్తాం? మేము నిస్సహాయాలం కదా, సామాన్యులు కదా, మేము భరిస్తాం. కానీ మీరు పదే ఇలా ఒక కొత్తగా వచ్చిన పార్టీని ఇలా రెచ్చగొడితే మేము గాంధీ గారి సిద్ధాంతాలు నమ్ముతాం. గాంధీ గారు అంటే ఇష్టమే. ఒక చెంప కొడితే ఈ చెంప చూపించాం, ఒక చెంప మీద కొడితే 2 చెంపలు పగిలిపోయేలా కొడతాం. తిరిగి ఎదురు దాడి చేయడం చేత కాదనుకోకండి, మాకు వచ్చు. అంత దమ్ము ఉంది, అంత ధైర్యం ఉంది, అంత సాహసం ఉంది. నేను మీతోటి వ్యక్తిగత యుద్ధం చేయట్లేదు. జనసేన పార్టీ తరపున, ప్రజలందరి తరపున నేను చేసేది ప్రజా సంక్షేమం కోసం యుద్ధం చేస్తున్నా. కానీ దీన్ని మీరు వ్యక్తిగతంగా తీసుకొని మీరు నాకు ఎలా సమాధానం ఇస్తారు? పేపర్ల ద్వారా, మాటల ద్వారా సమాధానం ఇస్తే నేను మాటల ద్వారా సమాధానం ఇస్తాను. లేదంటే మీరు కొంచెం ముందుకెళ్తే నేను కొంచెం ముందుకెళ్తా. మీరు కొంచెం కాదు కూడదు, తాడో పేడో తెలుసుకుందామంటే నేను దానికి కూడా సిద్ధమే, మనం కూడా సిద్ధమే, జనసేన పార్టీ కూడా సిద్ధమే. మన రక్తం అలాంటిదబ్బా. భగత్ సింగ్ పుట్టిన నేలది, చంద్రశేఖర్ ఆజాద్ పుట్టిన నేలది. మహాత్మా గాంధీ గారు కూడా ఆయన కూడా ఆయన కూడా విపరీతమైన శాంతి కాముకులు. కానీ ఆయన కూడా ఒక సందర్భంలో ఒక మాట అన్నారు, ఒక ఆడపిల్లకి అన్యాయం జరుగుతుంటే నేను కూడా శాంతి మాట్లాడనని చెప్పి. అది నాయకులు గుర్తుపెట్టుకోండి. అంటే ఆయన చెప్పేది ఏంటంటే, అన్యాయం జరుగుతున్నప్పుడు గాంధీ గారు కూడా ఊరుకోరు, ఆయన కూడా తిరగబడతారు. నాకు మీ అందరిలో నుంచి, ఇప్పటి తరంలో నుంచి, రాబోయే తరంలో నుంచి, భావి తరాల కోసం పనిచేసే అలాంటి ధైర్య సాహసాలు ఉన్న యువ నాయకుల కోసం మీ అందరిలో నేను చూస్తున్నాను, మీ అందరి నుంచి నేను వెతుకుతున్నాను. నాకు ఎలాంటి యువ నాయకులు కావాలంటే, మాటకి మాట, దెబ్బకి దెబ్బ. అంటే మనం మంచిగా ఉండి అయ్యా బాబు అంటే ఎవడండు, చేతిలో కర్ర పట్టుకొని సార్ అంటే అప్పుడు వింటారు మాటలు. దాడులు చేయడం మీకే వచ్చా? ప్రతి దాడి చేయడం మమ్మల్ని మాకు రక్షించుకోవడం మాకు తెలియదా? మాకు తెలుసు. నేను మీ నుంచి కోరుకునేది ఒకటే, జనసేన పార్టీ తరఫున రాజకీయాలకు అతీతంగా సమాజం కోసం పనిచేసే యువ నాయకుల కోసం నేను వెతుకుతున్నాను. మీలో నాకు వాళ్ళందరూ కనిపిస్తున్నారు, ప్రతి ఒక్కరిలో కనిపిస్తున్నారు. మీ స్థాయిల్లో మీరు ఈ సమాజం మారాలంటే ప్రతి ఒక్కరిచి రోడ్ల మీదకి రావక్కర్లా. మీ రూమ్లో కూర్చొని, మీ గదిలో కూర్చొని ఈ సమాజం మారాలని చెప్పి ఒక్కసారి బలంగా అనుకోండి. ఎందుకు మారదో మీరే చూడండి.
ప్రతి ఒక్కరు రోడ్ల మీదకే రావక్కర్లా. గుండె లోతుల నుంచి సమాజం మారాలి. కరప్షన్ లేని వ్యవస్థ రావాలని మీరు మనస్ఫూర్తిగా కోరుకోండి. ప్రతి తల్లికి, ప్రతి చెల్లికి, ప్రతి అన్నదమ్ములకి నేను సభాముఖంగా వేడుకున్నాను. ఎందుకు రాదో చూడండి, మీరే చూడండి. మీ తరఫున పోరాటం చేయడానికి జనసేన పార్టీ తరఫున నేనున్నాను, మీ అందరూ ఉన్నారు. సమాజం కోసం స్వార్థం లేకుండా పనిచేయగలిగే నాయకులు, విలువలతో ఉన్న యువ నాయకులు, ఎలాంటి పరిస్థితులనైనా సరే వెన్ను చూపకుండా ధైర్యంగా ఉండే యువ నాయకులు నాకు దొరికే వరకు నేను ఎన్నికల్లో పోటీ చేయను. నేను ఎవరితో ఎన్నికల్లోకి వెళ్ళాలంటే నాకు వాళ్ళు తెలియకుండా నేను ఎన్నికల్లో పోటీ చేయను. దానికి కారణం నేను వ్యక్తిగత స్వార్థం కోసం, అధికార దాహం కోసం, అధికార వ్యామోహం కోసం నేను రాజకీయాల్లోకి రావట్లేదు. ప్రతి ఒక్కరిని నేను ఎన్నికల్లో నిలబెట్టానంటే వాళ్ళు ప్రజలకు బాగుపడే వ్యక్తి అయి ఉండాలి, అలాంటి యువ నాయకులు అయి ఉండాలి. అలాంటి నాయకులు దొరికిన రోజున సీమాంధ్రలోనే కాదు తెలంగాణలో కూడా పోటీ చేస్తాం. నిజమైన తెలంగాణ ఎలా సాధిస్తామో అప్పుడు చెప్తాను ప్రతి ఒక్కరికి. ఫ్యూడలిజం తోటి, క్యాపిటలిజం తోటి కూరుకుపోయిన అలాంటి రాజకీయ వ్యవస్థల్ని కూకటి వేళతో సహా పెకిలించి వేస్తాం జనసేన పార్టీ తరఫున. ఆ రోజు వరకు, అది ఎప్పుడైనా రానివ్వండి, ఆ రోజు వరకు జనసేన పార్టీ ఎన్నికలకు దూరంగా ఉంటుంది, కానీ ప్రజల తరఫున పోరాడుతూనే ఉంటుంది. ఈ జనసేన యుజంలో ముఖ్యమైనది, చాలా ముఖ్యమైనది మతం, దేవుడు. ప్రతి ఒక్కరూ జనసేన సిద్ధాంతం దేవుడి పట్ల, మతం పట్ల కానీ చాలా గౌరవం ఉంటుంది. కాకపోతే అది ఆత్మ ఉన్నతికి, వ్యక్తిగత వికాసానికే తప్ప రాజకీయాలకు కాదు. మేము అలాంటి మతపరమైన, కులపరమైన, ప్రాంతపరమైన రాజకీయాలు మేము చెయ్యం. దానికి కారణం మన కులం కానీ, మన రంగు కానీ, రూపు కానీ మన చేతుల్లో లేవు. అది ఒక ర్యాండమ్ యాక్సిడెంట్, అలా పుట్టాం అంతే. నేను పొడవుగా ఉన్నానా, తెల్లగా ఉన్నానా, నల్లగా ఉన్నానా మన చేతుల్లో లేవు. అది భగవంతుడి సృష్టి, అది దానికి మనం ఏం చేయలేం. కానీ వీటిని దృష్టిలో పెట్టుకొని ఏ ఒక్కరు రాజకీయాలు చేసినా వాళ్ళని జనసేన పార్టీ ఎదుర్కొంటుంది. జనసేన పార్టీ మీలో నుంచి చూసేది కులాలకి, మతాలకి అతీతంగా దేశాన్ని ప్రేమించగలిగే ఒక కొత్త తరం నాయకుల కోసం అన్వేషిస్తుంది, మీలో చూస్తుంది. నా ఆఖరి శ్వాస వరకు ఈ భూమి మీద నా దేహం ఉన్నంత వరకు నా సిద్ధాంతాలు నేను విడవను. మీకోసం నేను పోరాటం చేస్తాను. ఈ సిద్ధాంతాల కోసం నేను ప్రాణత్యాగం చేయడానికి కూడా సిద్ధమే. ఇంకోసారి చెప్తున్నాను మీ అందరికీ, నేనంతా కలిపి ఒక పిడికిడి మట్టే కావచ్చు, కానీ చెయ్యెత్తితే ఒక దేశపు జెండాకున్నంత పొగరుంది.